మీ రియాక్షన్ చూస్తుంటే అర్థం అవుతుంది 3 పెగ్గులు అయిపోయాయని. ఇప్పుడేగా నిజాలు బయటకు వచ్చేవి. చెప్పండిరా. అడగన్నా. ఊళ్ళో నా గురించి ఏం మాట్లాడుకుంటున్నారు? ఇంద్రుడు చంద్రుడు నీ ముందు జీరో అన్నా. జనాల్లో నువ్వే నంబర్ 1 హీరో. అమరావతి కింగ్ శాతకర్ణి నువ్వే అనుకుంటా. వాడికి ఎక్కువ అయింది ఆపరా. అన్నా నేను చెప్తానే. చెప్పరా. నువ్వు ఒక రౌడీవి. కరెక్ట్. మెకానిక్ రౌడీవి. రాయ్ వాడికి పోయిరా. థ్యాంక్ యూ. ఫ్యాక్షనిస్ట్వి, సైకిలిస్ట్వి, లవ్ లో వేస్ట్వి. రాయ్ వాడి క్లాస్ తీసేరా. నేను నిజమే చెప్పాను కదా అన్నా. అన్న గౌరీ. ఓ గౌరీరా. అన్నా నువ్వు చెప్పినట్టే ఇంటి కలర్ అంతా మార్చేస్తాను, కట్టెలు కూడా కొత్త వేసేస్తాను, గుమ్మాలు తీసేస్తాను, స్లాబ్ కొత్తదేస్తాను. మీరెంత పవిత్రులో నాకు తెలుసు కానీ ఓవర్ యాక్షన్ చేయదు. కూర్చోండి అన్న, మీరిద్దరు మాట్లాడుకోండి, మేము తర్వాత వస్తాం. వెళ్ళండి. కూర్చోండి. ఇక్కడేం లవ్ సీన్ జరగట్లేదు, ఫైట్ సీన్ జరగబోతుంది. కంగ్రాట్స్ అన్న. దేనికి? ఫైటింగ్ సీన్ అంటే ఎలాగో నువ్వే గెలుస్తావు కదా. కరెక్ట్. మరికి పోయిరా. థ్యాంక్స్ గౌరీ. ఏంటివి? చూడు నీ మీద ఎన్ని కంప్లైంట్స్ చూడు. నువ్వు లేనప్పుడు అయ్యో నేను రౌడీజం ఏం చేయలేదు గౌరీ, అంతా వదిలేశాను గౌరీ అని యాక్ట్ చేసావు కదా. ఇప్పుడేం చెప్తావు? అంత అబద్ధం గౌరీ, అన్న మీద ఎవరో కల్పించి చెప్పారు. రే ఆపరా. పాపం పసిపిల్లో నిజం చెప్తున్నాడు. మోహన్ చూడు. గౌరీ చెప్పేది నిజం. లోకల్ పిఎస్ లో అన్న మీద 6 కేసులున్నాయి. దేనికి ఎఫ్ఐఆర్ ఫైల్ చేయలేదు. కరెక్ట్. నేను కొంచెం పోసుకున్నా. వద్దు, ఆల్రెడీ నీ మాట తడబడుతోంది. ఇదిగో చూడు, నడి రోడ్డులో కత్తితో ఒక చేతులు నరికేశావు. ఎందుకు నరికాడు అది కూడా నేనే చెప్పాలి కదా. నాకు మందు పొయ్యకపోయినా కూడా నేను నిజమే చెబుతాను. పోరంబో గెదవ బైక్ మీద వెళ్తూ కూరగాయలు కొంటున్న ఒక ఆవిడ మెడలోంచి గొలుసు లాగేశాడు. మెడంతా తెగిపోయి చావు బతుకుల మధ్యన హాస్పిటల్లో ఉంది. సరే అది వదిలే. దీనికేం సమాధానం చెప్తావు? ఇదేంటి? నువ్వు కారులో వెళ్లేటప్పుడు ఎదురుగా వచ్చి ఒకరిని అలాగే పట్టుకుని తీసుకెళ్లిపోయి ఒక స్తంభానికి గుద్దేస్తావు. వాడి తల పగిలిపోయి హాస్పిటల్లో ఉన్నాడు. ఆ కుర్రాడి తల్లి కంప్లైంట్ ఇచ్చింది. కానీ పోలీసులు ఎఫ్ఐఆర్ రాశారా? ఎందుకు రాలేదు? ఆ వెధవ ఏం చేశాడు? బీసీ రాజా చెల్లెలు తనను ప్రేమించాలని చెప్పిన పాపానికి వాడు మొహం మీద యాసిడ్ పోశాడు. ఆ అబ్బాయి మొహం కలిపి హాస్పిటల్లో ఉంది. నన్ను కాదని ఇంకోటి ప్రేమిస్తావా? వెళ్ళు, ఇప్పుడే పెళ్లి చేసుకో. వాడు తల పగల కొడితే తప్పేంటి? దొంగలో బూతులు వచ్చేస్తున్నాయి. వద్దు నీతులు చెబుతుంది. హాస్పిటల్లోనే చావని. ట్రక్ ఎందుకు తగలబెట్టావు? నువ్వెందుకు డెల్ అయిపోయావు? నువ్వు హీరో బాసు. ఐ హ్యాండిల్ కేస్. గౌరీ, ఆ ట్రక్ లో ఏమున్నాయో తెలుసా? హాస్పిటల్ కి సప్లై చేయడానికి పెట్టుకున్న డూప్లికేట్ మందులు, ఎక్స్పైరీ అయిపోయిన టానిక్లు, ఎక్స్పైరీ అయిపోయిన టాబ్లెట్. పెట్రోల్ పోయండి. ఆ మందులు వాడి ఉంటే ఎంతమంది చచ్చిపోయేవాళ్ళో తెలుసా? కానీ ఇప్పుడు ట్రక్ మాత్రమే చచ్చిపోయింది. పబ్లిక్ లో అంత గొడవ ఎందుకు చేసావు? ఇది నీ మ్యాటర్ గౌరీ. నా మ్యాటరా? అవును, నీకు చిన్నపిల్లలంటే చాలా ఇష్టం కదా. అవును. అలాంటి చిన్నపిల్లల్ని కాళ్ళు విరక్కొట్టేసి, చేతులు విరక్కొట్టేసి, కళ్ళు పీకేసి వాళ్ళని రోడ్డు మీద అడుక్కునేలా చేస్తున్నారు గౌరీ. వాళ్ళకి మనసు ఎలా వస్తుంది? ఎందుకు ఇలా అన్యాయం చేస్తున్నారు? పసిపిల్లల్ని ఇంత దారుణంగానా? సరే, ఇవన్నీ నువ్వెందుకు చేస్తున్నావు? పోలీసులు లేరా? కోర్టులు లేవా? ఉన్నాయి కానీ లేవు. ఎందుకు టెన్షన్? రై ఫ్రెష్ గ్లాసా? ఫ్రెష్ అన్నా. గౌరీ, ఇప్పుడు లేడీస్ కూడా తాగుతున్నారు. నువ్వు ఓ పెగ్ లాగించు. అరే ఊరికే చెప్పాను. అరే వద్దు, నీ ఆరోగ్యానికి మంచిది కాదు. గౌరీ, ఇక్కడ సీన్ లో చేంజ్ వచ్చింది. పదండి. గౌరీ, ఇది మగాళ్ళ మందిది, ఆడవాళ్ళు తాగకూడదు. ఎవరు చెప్పారు ఆడవాళ్ళు తాగకూడదు? నా మాట విను. గౌరీ వద్దు. గౌరీ ఏం చేస్తున్నావు? చెప్పాను కదా. నన్ను క్షమించండి నాన్న. ఇంత దారుణంగా పరుగు పోయిన తర్వాత ఈ లోకంలో రోజు చస్తూ బతకడం నా వల్ల కాదు. కానీ నా చావు కారణమైన వాళ్ళు చచ్చేదాకా నా ఆత్మకు శాంతి కలగదు. ఎప్పటికీ నీ ప్రేమని కొడుకు రవిశంకర్.
మీరా? ఇలా లోపల కోడి పెట్టుకోకున్నారా? సార్ నమస్తే, రండి రండి. మంగ ఒక్క నిమిషం ఆగమ్మా. అమ్మా దిష్టి తీయండి. ఏ ముసలే, మంగ మీద ఎవరు కళ్ళు పడతాయి? దిష్టి తీస్తున్నావు. నాకనలేరా మంగ ఇప్పటి వరకు తల దించుకోవడం నేను చూడలేదు. రేయ్ అవును అన్న ఇంకా రాలేదంట్రా. గౌరీని కూడా తీసుకొస్తాన్నాడు కదా. లేడీస్ కొంచెం లేట్ అవుతుంది. లేట్ గా వచ్చినా పర్లేదు, పెళ్లికి ఇంకా చాలా టైం ఉంది. నరసింహన్ వచ్చి ఒకసారి మంగ అన్నాడంటే పెళ్లి కొడుకుని తోసేస్తుంది, పంతులు ఎగరేస్తుంది, తాలిబట్టి చెత్త కుండీలో పడుతుంది, తలంబ్రాలు అందరిలో పడతాయి. వచ్చేస్తున్నారు. ఇది ఈ రోజు వద్దు, ఇంకో రోజు మాట్లాడతాను. మంగ పెళ్లికి వెళ్ళాలి గౌరీ. దానికి ఇంకా టైం ఉంది. మనం పెళ్లి కూడా ఫిక్స్ చేసుకుని ఇద్దరం కలిసి దర్జాగా వెళ్దాం. ముందు వెళ్ళు. ఇప్పుడు స్టైల్ ఎందుకు? స్టైల్ కాదు, కళ్ళలో భయం కనపడకూడదు కదా, అందుకు. అయ్యా, స్ట్రాంగ్ గా క్లియర్ గా మన మాట చెప్పు. ఓకే, ఓయ్, బొమ్మ తిరిగేస్తా చూడు. అయ్యో వెళ్ళక్క చెప్పు. మాస్టారు నమస్కారం. మాస్టారు ఎలా ఉన్నారు? మాస్టారు బాగున్నాను. మీరెవరు? నరసింహ, మీ స్టూడెంట్. ఐదో తరగతి దాకా మీ దగ్గర చదువుకున్నాను. గుర్తుంది. థ్యాంక్ యూ సార్. అంటే నువ్వు నా దగ్గర చదువుకున్నట్టు గుర్తులేదు, కానీ నువ్వు మెకానిక్ అని నాకు తెలుసు. మా ఇంటికి వచ్చావు కదా. అవును మాస్టారు. మాస్టారు, ఈ రోజు మిమ్మల్ని ఒకటి అడుగుతాను, కోపడకూడదు ప్లీజ్. అడుగు. మీ అమ్మాయిని నేను మా అమ్మాయి బయట కొనగానే నీకు చెప్తాను. అది కాదు మాస్టారు, మీ అమ్మాయిని నేను మా అమ్మాయిని స్టేట్ కి అడగచ్చా మాస్టర్? అదేంటో అర్థమైతే చెప్పాయా. కొత్త బండి ఎప్పుడు కొంటుందో మీ అమ్మాయిని స్టేట్ కి అడగచ్చా మాస్టారు? వెళ్ళి అడుగు. ఎందుకు చెప్తున్నావు నన్ను ఇలా రోడ్ మీద? నీ పక్కన అది విద్యా వేదం అనేక సహస్ర శాస్త్ర పఠనే కింతేన కంఠమిన సంజాతర్ప హోమ కర్ప జపతే కింతేన ధర్మమిన. అమ్మాయి తల మీద జీలకర్ర బెల్లం పెట్టండి. పండిజీ, అల్లం లేదు బెల్లం లేదు. మా ఓనర్ గారు ఇంకా రావాలి, కొంచెం వెయిట్ చేయండి. వెయిట్ చేయండి. అయ్యా, ఫేస్ చూడు. ఊరింత కింగ్, మావగారి ముందు బొంగు. నరసింహ సార్, నీ దయ వల్ల నాకు పోటీయే లేకుండా పోయింది. ఎంపీగా గెలిచాను, మినిస్టర్ కూడా అవుతాను. నువ్వెవరికైనా సరే మంచి చేయదలుచుకుంటే నాకు చెప్పు, నేను చేస్తాను. ఏ ముసలోడా, ముందు నా సంగతి చూడమని చెప్పు. లేకపోతే నువ్వే వెళ్ళి మా నాన్నతో మాట్లాడి మా ఇద్దరిని కలుపు. నరసింహ, లవ్వా పిల్లకి కొంచెం నూరు గీరా ఎక్కువ, జాగ్రత్తగా ఉండు. ఓయ్, విసిగించకుండా మూసుకొని వెళ్ళు. మనకి ఫ్రెండ్స్ అయ్యా, ఫ్రెండ్స్. నువ్వు పానే జాగ్రత్త నరసింహ. మా పెద్దలతో మాట్లాడు. సర్లే రంగా, అక్కడికే వస్తున్నాం పెళ్లి. బాబు, తండ్రి లేని నా కూతురికి జీవితాన్ని ప్రసాదించారు మీరు. నా బిడ్డ జాతకంలో కళ్యాణ యోగం లేదన్నారు, కానీ ఆ జాతకాన్ని పక్కన పెట్టి నా కూతురికి పెళ్లి కుదిర్చారు. చివరికి ఆ జాతకమే నిజమైందయ్యా. దాని బ్రతుకు ముక్కి పాలైపోయింది. చూడయ్యా, చూడు, నా కూతురు ఇప్పుడు జీవోత్సవంలా మిగిలింది. దాని తలరాత్రి ఎవరు మార్చలేరు, మార్చలేరయ్యా. రామరెడ్డి వాడి మనుషులు నరసింహ, నరసింహ.
నరసింహగాడి ఆశీస్సులతో నువ్వు పెళ్లి చేసుకుంటావా? నువ్వు మెడలో తాళి కట్టించుకోవాలంటే అసలు మెడుండాలి కదే. వదిలేయండి, మమ్మల్ని వదిలేయండి, దయచేసి మమ్మల్ని చేయకండి. మండపం మొత్తం తగలబెట్టండి. నీకోసమే ఎదురు చూస్తున్నా. రాయ్ వాడిని చావగొట్టండి. కమిషనర్ ఆఫీసర్, నా కొడుకు నీ వల్లే చచ్చాడు. వాడి ఆత్మని చావు చూసి నవ్వాలి. నన్ను చెప్పడం నీ వల్ల కాదురా, అది పైవాడి ప్రాబ్లం. ఎవరిని ఉంచాలో ఎవరిని లేపాలో లెక్క అక్కడ ఉంటుంది. వాడి నుండి పెళ్లి గీత లేదు, పదవి రాత లేదు, ఆయుష్ రేఖ లేదు. అక్కడ డిసైడ్ చేసిన ఫిగర్ ఇక్కడ నీ పొగడుతో మారదు బే భోషా నీకే. దెబ్బకి దెబ్బ, పోటుకి పోటు, చావుకి చావు. చావు అంటే ఏంటో చూపిస్తారా? చావుని నీ చేతిలో కన్నే కాదు, అంగుళం అగ్గిపుల కూడా డిసైడ్ చేస్తుంది. ప్రాణ భయంతో నువ్వు వరిచే కేకలకి అక్కడ ప్రాణం పోయిన శవాలు లేచి ఎగరాలి నా కొడక. ఆర్డర్, ఆర్డర్, ఆర్డర్. తోట రామిరెడ్డి పగతో విచక్షణారహితంగా దాడి చేసి 8 మందిని నరికి చంపాడని తగిన సాక్ష్యాధారాల ప్రకారం రుజువైంది. ఇందులో పాల్గొన్న అతని అనుచరులు 16 మందికి 3 సంవత్సరాలు కఠిన కారాగార శిక్ష విధించడమైనది. నరసింహ మీద మోపిన అభియోగాలకి ఎలాంటి రుజువులు లేనందున అతనిని విడుదల చేయవలసిందిగా ఆదేశించడమైనది. మృగంలా అంతమందిని హతమార్చిన ముద్దాయి తోట రామిరెడ్డికి ఐపీసీ సెక్షన్ 302 ప్రకారం ఉరిశిక్ష విధిస్తూ ఈ కోర్టు తీర్పు ఇవ్వడమైనది. నానా, మీకు కావాల్సిన సాంబార్ పొడి, రసం పొడి అన్ని కిచెన్ లో రెడీ చేసి పెట్టాను. నేను రావడానికి 2 వీక్స్ పడుతుంది. మీరు డైలీ కొంచెం. నువ్వు జాబ్ మానేయమ్మా. ఎందుకు నాన్నా? పెళ్లి చేద్దామని డిసైడ్ అయ్యాను. అప్పుడే ఎందుకు నాన్నా? నీకు వయసు వచ్చిందని తెలియట్లేదు, కానీ నాకు వయసు అయిపోతుంది కదమ్మా. నరసింహకు ఫోన్ చేసి రమ్మని చెప్పు.
నాకు పెళ్లి గౌరికి పెళ్లి రైట్ మెల్ల కొట్రా అలాగా చాలా నా దగ్గర చదివిన ప్రతి స్టూడెంట్ గురించి నాకు తెలుసు, నీతో సహా. నువ్వు పలకరించిన ప్రతిసారి గుర్తులేదన్నాను. ఎందుకో తెలుసా? నీ క్యారెక్టర్ నరసింహ. వేటాడే సింహం తప్ప నలుగురిలో బ్రతికే నరుడెక్కడున్నాడు నీలో? నానా తెలుసమ్మా, తెలుసు. మీరిద్దరు చిన్నప్పటి నుంచే ఫ్రెండ్స్ అని తెలుసు. అయినా నేను ఎందుకు ఆపలేదు తెలుసా? తల్లి లేని బిడ్డలు ఫ్రెండ్షిప్ తో ఆగిపోతుంది అనుకున్నాను, కానీ ఇక్కడ దాకా వచ్చింది. ప్రేమించడం తప్పు కాదమ్మా, కానీ ఎలాంటి వాణ్ణి ప్రేమిస్తున్నామన్నదే ముఖ్యం. ఆ బాధ్యత కానీ పెంచిన తల్లిదండ్రులకు మాత్రమే ఉంటుంది. ఏమ్మా, వీడి గురించి పూర్తిగా తెలిసి కూడా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నావా? వీడొక రౌడీ అని తెలీదా నీకు? గొడవలకు వెళ్తాడని తెలీదా? గొంతుకొస్తాడని తెలీదా? వీణ్ణి పెళ్లి చేసుకుని కాపురం చేస్తావా? కాపాడుతూ కాపలా కాస్తావా? తప్పు చేసిన వాళ్ళని దండిస్తాడు తప్ప అతను తప్పు చేయడు నాన్న. ఓహో, దండించడానికి తినవరమ్మా. కాకి బట్టలు వేసుకున్న పోలీసా? కోర్టులు తీర్పు చెప్పే జడ్జా? పాపపుణ్యాలు డిసైడ్ చేసే దేవుడా? ఆఫ్టర్ ఆల్ ఒక వీధి రౌడీ. అది నేను చెప్తూనే ఉన్నాను నాన్న, రౌడీజం వదిలేమని. వదలడమ్మా, వదల్లేడు. ఒకసారి పులి మీద సవారీ చేశాక దిగితే ఆ పులే వాణ్ణి చంపేస్తుంది. ఒక 2 రోజులు రౌడిజం ని వదిలేసి ఆ కత్తి పట్టుకోకుండా ఉండమని చెప్పు. ఆ కత్తే వీడి గొంతు కోసేస్తుంది. నానా ఏమ్మా, వినడానికే కష్టంగా ఉందా? అదే గాని జరిగితే నేనేం చేయాలమ్మా? నీకు పెళ్లి చేయాలని కోరుకుంటానే గాని విధవరాలిగా చూడటం నా చేత కాదు. మెడలో తాళి కళ్ళకద్దుకోవడానికి కాదు, కళకళలాడుతూ కాపురం చేయడానికి. నీ వెనకున్న శత్రుత్వం నీకు మృత్యువైతే దాని ఫలితం ఇంకో 2 మరణం. దాన్ని ఆపగలవా? ప్రతి క్షణం చావు నీ వెనకాలే ఉంటుంది. నీకు ప్రమాదం వచ్చిన రోజు నువ్వు కాపాడిన ఎవ్వడూ నీ వెనకాల నిలబడడు. అలా జరగదు నాన్న. అతనికి ఈ ఊళ్ళో ఎంత మర్యాద ఉందో, ఎంతమంది చేతులెత్తి దండం పెడతారో తెలుసా? దండం చాలా మందికి పెడతారమ్మా. పదవి చూసి పెడతారు, అవసరానికి పెడతారు, డబ్బు కోసం పెడతారు, భయంతో పెడతారు, అవతల వాడిని వాడుకోవడానికి పెడతారు. అది కాదమ్మా దండం అంటే. దండం పెట్టేవాడికి ముందున్నవాడు దేవుళ్లా కనిపించాలి. దండం పెట్టించుకునేవాడిలో కొండంత మంచితనం ఉండాలి. వాడికి పెట్టేదమ్మా దండం అంటే. వీడికి ఏం చూసి పెడతారమ్మా దండం? కావాలంటే నా బిడ్డ బ్రతుకు బాగుండాలని వీడికి దండం పెట్టొచ్చు. పెట్టనా? సార్, మీరు నా గురువు సార్. నీకు గురువు కావచ్చు, కానీ నేను మామూలు మనిషి, ఒక ఆడపిల్ల తండ్రి. నిన్ను ప్రేమించిన పాపానికి నువ్వు దూరమైతే నా బిడ్డ కొన్నాళ్లే ఏడుస్తుంది, కానీ పెళ్లి చేసుకుంటే జీవితాంతం ఏడుస్తుంది. అది చూసి ఏడవడం నా చేత కాదయ్యా, చావడం తప్ప. ఇదిగో, నువ్వు నిజంగా నా బిడ్డను ప్రేమించి ఉంటే తను బాగుండాలని కోరుకుంటావు కదా. ఎక్కడికి వెళ్తున్నాం? వాడితో చావడానికా? నేను ఇంతసేపు చెప్పింది క్షణాలు నిజం చేశాడు. గౌరీ నాకు వద్దురా. ఆ అమ్మాయిని నేను పెళ్లి చేసుకోకూడదురా. మాస్టర్ చెప్పిందే కరెక్ట్ రా. అన్నయ్య, ఇప్పటికే 3 పెగ్గలు అయిపోయినాయి, ఇంకా చాలు. 3 పెగ్గిల తర్వాతే నిజాలు బయటకు వస్తాయి. చిన్నప్పటి నుంచి తనంటే నాకు చాలా ఇష్టం రా. గౌరీ అంటే నాకు ప్రాణం రా. తను లేకపోతే నేనురా. కానీ నేను లేకపోయినా కూడా తను బాగుండాలిరా. ఏంటన్నా, నీకేనా అవుతుందని భయపడుతున్నావా? భయమా? నాకా? ఎంతమంది వచ్చినా ఇక్కడ పొడిచే దమ్ము ఎవరికుందిరా? ఆడంగి మీద వల్ల వెనక నుంచి వస్తే ఎలా అవుతాం? చావుకి వాస్తు లేదురా, ఎక్కడి నుంచైనా వస్తుంది. ఆ తర్వాత గౌరీ తనకా బతుకొద్దు, తనెప్పుడు నవ్వుతూ బతకాలి. అందుకని మాస్టర్ చెప్పారు కదా అని గౌరీ లేకుండా బతకగలవా నువ్వు? ఇన్ని సంవత్సరాలుగా నేను గౌరీతోనే బతుకుతున్నాను. ఇక్కడ ఇక మీద ఎక్కడే పెట్టుకుని బతుకుతాను. ఇంతకు ముందు ఇక్కడ కూర్చునే శేఖర్, అక్కడ కూర్చునే విజయ్ ఈ రోజు లేరు కదా. కనీసం ఇక్కడ ఉండే గౌరీనైనా బాగుండని వంటినా. అందుకని నీ ప్రేమను చంపుకుంటావా? తనెక్కడుండా బాగుండాలని కోరుకోవడం ప్రేమ కాదా? నేను చచ్చినా నా ప్రేమ చావదు. నీ బాధ నీకు అర్థం కావట్లేదు, నాకు అర్థం అవుతుంది.
గౌరీ నొదలొద్దే, నీకు దండం పెడతాను. వద్దురా, ఇలాంటి దన్నాలు చాలా చూశాను. మాస్టర్ గారు ఓ మాట చెప్పారు, చెయ్యెత్తి దండం పెట్టాలంటే పెట్టించుకునేవాడు దేవుడిలా ఉండాలి అని. నేను రౌడీని, దేవుణ్ణి కాదురా. పదండి పోదాం. ఎక్కడికి వెళ్దాం? వెనక నుంచి అటాక్ చేసిన రామిరెడ్డి మనుషుల్ని వేసేసి వద్దావా? ఆ? అరే రామరెడ్డి వాడి గ్యాంగ్ జైల్లో ఉన్నారు. అటాక్ చేసింది వాళ్లే ఉండరు. నాకు మాత్రం ఆ మెడికల్ కంపెనీ మీద డౌట్. కరెక్ట్ రా? వాళ్ళకంత ధైర్యం ఎక్కడదిరా? ఇంకెవరో అయి ఉంటారు. ఇంకెవరు అవుతారా? అయినా అంత ఎవడైతే ఏంట్రా, నేను డేంజర్ బోట్ మీద జర్నీ చేస్తున్నాను. ఆ జర్నీలో గౌరీ ఉండకూడదు. ఎస్, మాస్టర్ ఈజ్ రైట్. మాస్టర్ ఈజ్ రైట్.